ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. యోహాను సువార్త 1:4 దేవునిలో జీవమున్నది, ఆ జీవము మనుషులకు వెలుగై ఉన్నది. ప్రియులారా, ఈ వెలుగు గురించి దావీదు గారు తెలియపరుస్తూ ఉన్నాడు. నాలో వెలుగు ఉన్నది అని తెలియపరుస్తున్నాడు. తనకు వెలుగు ఎలాగో వచ్చింది అంటే దేవుని ద్వారా వచ్చినది. ఈ లోకంలో దేవునికి వ్యతిరేకంగా జీవించిన వారికి చీకటిమయమైన జీవితం, లోకానుసారంగా జీవించే వారికి ఏ మేలు కూడా దొరకదు. వారు చీకటిలో ప్రవేశించిన వారుగా ఉంటారు. వారిలో వెలుగు అనేది ఉండదు. ఆ వెలుగు ఎవరు, అసలు ఆ వెలుగు మనుషులకు ఎలాగ వస్తూ ఉన్నది అని మనం గమనిస్తున్నప్పుడు దేవుడు దీపాలను వెలిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం లోకానికి ఎలాగ వెలుగై ఉండాలి అంటే మనంతటా మనం వెలుగుగా ఉండలేము. ఈ వాక్యమే వెలుగు, ఆ వాక్యమై ఉన్న యేసయ్యే వెలుగు.